A guest presentation by Chiranjeevi Parameshan garu. ఎక్సలెంట్ గాయకుడు ఆయన, దర్శకుడు కూడా, సంగీత దర్శకుడు. సో వారిని రామాయణం గురించి మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. చిన్న మనవి, వక్తలందరూ కూడా 15 నిమిషాలు, మ్యాక్సిమం 20, సో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో మీ ప్రసంగాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. Give him a big applause. He is the winner of 2013 Paduta Tiyaga. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. హరితాన్వయ సంజాతం ఆంజనేయ పదాశ్రితం వదం వరం శాస్త్రవిదాం వందే తం చిదంబరశాస్త్రిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భాగవతోత్తములరా, మనం రామాయణాన్ని ఇంతవరకు అనేక కోణాల్లో పెద్దలు వివరించగా మనం విన్నాము. అయితే ఒక్కొక్క గ్రంథానికి తాత్పర్యం ఉంటుంది, అలాగే గ్రంథానికి పరమ తాత్పర్యం ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రంథం యొక్క పైన ఉండేదే దాని తాత్పర్యం కాదు, దాని లోపల ఇంకొక తాత్పర్యం ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా బాహ్యంగా ప్రతిదాన్ని దర్శించలేదు, దాన్ని ఆంతరములలోకి వెళ్ళి వాటిని దర్శించారు. అందుకే వాళ్ళు ఋషులయ్యారు. అలా దర్శించాం కాబట్టి మనం మనుషులం అయ్యాం. చూడండి, ఇప్పుడు ఇందాక ఒక శ్లోకం మన పిల్లలు చెప్పారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. ఇది రామాయణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక అనుష్టుప్పు. ఇలాంటివి ఎందుకు ఇస్తూ ఉంటారంటే మనం బుద్ధివంతులం కదా, మన యొక్క బుద్ధితోని మనం లేనిపోని వ్యాఖ్యానాలన్నీ రామాయణం మీద చేస్తామేమో అని భయపడి వాళ్ళు ముందే చెప్పారు, ఇగో రామాయణాన్ని ఈ కోణంలోనే మీరు పరిశీలించాలని. ఏమిటది? వేదవేద్యుడు. వేదము భగవంతుణ్ణి ప్రతిపాదించే వేదము ఏ భగవంతుడినైతే ప్రతిపాదించిందో ఆ వేదము రామాయణంగా వచ్చింది. ఎవరి నోట? ప్రాచేతసుడు అంటే వాల్మీకి. ఆ వాల్మీకి మహర్షి ద్వారా రామాయణంగా వేదమే వచ్చింది. ఆ వేదం ద్వారా ప్రతిపాదింపబడే భగవంతుడే, వేదవేద్యుడే దశరథాత్మజుడుగా వచ్చాడు అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే వేదం 2 విధాలుగా ఉంది. ఒకటి ధర్మకాండ, 2 బ్రహ్మకాండ. ధర్మకాండని ఇందులో ఏంటి? భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, యజ్ఞయాగాది రూపంగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నది ఒక కోణం. ఇక బ్రహ్మకాండ అంటే అది భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసేది. ఇప్పుడు ఇదే రామాయణంలో మనం దర్శించవలసినది. అందుకని ఈ 2, ఇప్పుడు వేదం అయితే చాలా పెద్దది కాబట్టి అందులో బ్రహ్మకాండ ధర్మకాండ అని 2 విధాలుగానూ ఉంటుంది. కానీ రామాయణం 24,000 శ్లోకాలే కాబట్టి రామాయణంలోనే ధర్మకాండ ఉంది. ఆ ధర్మకాండని ఇంకా బాగా పరిశీలిస్తే అదే బ్రహ్మకాండ కూడా. కాబట్టి రామాయణాన్ని మనం దర్శించవలసింది ఈ కోణంలో. మన పెద్దవాళ్ళు ఈ విధంగా దర్శించమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి మన విజయనగరం నుండి కాశీకి ఒక ట్రైన్ ఉందనుకుందాం.
విజయనగరం నుండి కాశీకి ఒక ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ వైజాగ్లో ఆగుతుంది, అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ దిగుతారు. మహేంద్రవరంలో ఆగుతుంది, అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ దిగుతారు. కానీ ఆ ట్రైన్ యొక్క పరమ గమ్యం ఏది? కాశీ వెళ్ళడమే. అలాగా ఒక విషయాన్ని చెప్పే సందర్భంలో ఋషి అనేక విషయాల్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు. ఆ ప్రతిపాదించే అంశాలు అందులో తాత్పర్యంగా చెప్పినవే కానీ పరమ తాత్పర్యంగా చెప్పినవి కావు. ఇప్పుడు రామాయణంలో ధర్మం కానీ, రామాయణంలో మానవీయ సంబంధాలు కానీ, లేదా రామాయణంలో చెప్పిన ఇతర విషయాలన్నీ కూడా అవి మన నిజ జీవితంలో మనకి ఎంతవరకు ఉపకరిస్తాయో, అలాగే రామాయణంలో మనం దర్శించవలసిన భగవంతుని యొక్క తత్వాన్ని కూడా అది మనం అనుసంధానం చేసుకోదగ్గది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అందులో చూపిస్తాను అది ఎలాగా అన్నది. ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం మీకు ఇవ్వాలి. ఆ ఉపోద్ఘాతాన్ని మీరు కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు అలవాటు అవుతుంది. ఇంతవరకు మనం విన్న రామాయణానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక దానికి చాలా విలక్షణంగా ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు మనకి సంబంధాలు, తల్లి, తండ్రి, కొడుకు, భార్య, భర్త, ఇలాంటి అనేక సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ దేహం బట్టి వచ్చినవి, అంతే కదా? మీరు నాకు సమాధానం ఇస్తుండాలి. ఇవన్నీ దేహాన్ని బట్టి వచ్చినవే కదా. ఒకవేళ దేహం లేదనుకోండి, అప్పుడు ఈ సంబంధాలన్నీ ఏమీ ఉండవు. అవన్నీ అంటే దేహంతో వచ్చేవి కాబట్టి ఇవన్నీ తాత్కాలిక సంబంధాలు. కానీ మనకి భగవంతుడికి ఒక సంబంధం ఉంది, అది నిత్య సంబంధం. ఎందుకంటే అనేక శరీరాలు మనం మారుతూ ఉంటే అనేక మంది తల్లిదండ్రులు వస్తారు. మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళం కదా. ఈ శరీరంలో నేను ఉన్నాను కాబట్టి ఈ శరీరానికి చెందిన తల్లి, తండ్రి వాళ్ళందరితో మనకు సంబంధం. అలాగే ఇంకో శరీరం మనం ధరించినప్పుడు ఆ శరీరంతో ఆ తల్లిదండ్రులు, ఇలాగ తల్లిదండ్రులు శరీరాలు మారుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక సంబంధాలు. కానీ నిత్య సంబంధం ఒకటి ఉంది, అది భగవంతుడితో కూడిన సంబంధం. ఇప్పుడు ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఒక విషయాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుంటే, లక్ష్మణుడిని ఒకసారి మనం ఆదర్శంగా తీసుకుందాం. లక్ష్మణుడు ఆయన్ని బాహ్యంగా కొద్దిగా పరిశీలించినట్లయితే ధర్మం పెద్దగా ఏది ఆయనలో ఉన్నట్టుగా అనిపించదు. కంగారు పడకండి, నేనేమీ అతన్ని ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేయట్లేదు. ఏమిటి అని అంటే చూడండి, భార్యని ఆయన రాముడిలాగానే ఆయన కూడా అగ్నిసాక్షిగా భార్యని పెళ్ళాడాడు. కానీ అన్న కోసమని భార్యని వదిలేసి నీతో నేను 100 ఏళ్ల పాటు నీతో కలిసి ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి అగ్నిసాక్షిగా అన్నయ్య వనాలకు వెళ్ళిపోతున్నాడని ఆయన కూడా భార్యను వదిలేసి వనాలకు వెళ్ళిపోతాడు. అది ధర్మమా కాదా? అది అధర్మం కదా. మరి అలాగే ఒక అన్న కోసమని, అన్న కంటే ఎక్కువగా గౌరవించవలసిన తల్లిదండ్రులని ఆయన నిందిస్తాడు. మరి నిందించడం ధర్మమా అధర్మమా? అధర్మమే కదా. అలాగే ఇప్పుడు రాముడు వనవాసంలో ఉన్న సందర్భంలో భరతుడు వస్తాడు రాముని తీసుకువెళ్ళడం కోసం. ఆ హడావిడేంటో చూడమని రాముడు ఆయన్ని నియోగిస్తే, ఆయన భరతుడిని నేను వధించడానికి వస్తున్నాడు, చెప్పు భరతుడిని ఇక్కడే వధిస్తానని చెప్పాడు. తొందరపాటు. అంటే భరతుడు తనకంటే పెద్దవాడు అయినా మరి అన్నని కూడా ఆయన నిందించాడు, భరతుడిని కూడా. మరి అది అధర్మమా కదా? మరి ఇన్ని అధర్మాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం లక్ష్మణుడిని ఆదర్శ పురుషుడిగా మనం ఎలా స్వీకరిస్తున్నాం అంటే, అక్కడే మన సంప్రదాయజ్ఞులు, మన పూర్వీకులు ఈ విషయాన్నే చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆయన ఈ తాత్కాలిక సంబంధాలకు లోబడిన వాడు కాడు, ఆ నిత్య సంబంధం ఉన్నదే, ఆ నిత్య సంబంధాన్ని గుర్తించినవాడు. ఎవరు? లక్ష్మణుడు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, ఇది తప్పు అని మనకి తెలియనంత వరకు మనం దాన్ని తప్పుగా పరిగణించాం. అది ఎప్పుడైతే తప్పు అని మనకు తెలిసిందో వెంటనే మనం రియలైజ్ అవుతాం. అదేవిధంగా ఈ తాత్కాలిక సంబంధాలన్నింటినీ మనం సత్యం అనుకుంటాం. ఈ తాత్కాలిక సంబంధాలన్నింటితోని మనం ఎప్పుడూ పెనవేసుకొని ఉంటాయి మన మనస్సు. కానీ ఇంతకంటే అల్టిమేట్ ఒకటి ఉంది, అది భగవంతుడితోటి సంబంధం అని మనకు తెలిసినప్పుడు మనం ఈ సంబంధాల పట్ల పెద్దగా ఈ సంబంధాల పట్ల మనం అంత సుముఖంగా ఉండం. ఇప్పుడు ఒక నటుడు ఉంటాడు, ఆ నటుడు అనేక సినిమాల్లోని ఆయన నటిస్తూ ఉంటాడు. ఆ నటనలో ఆ నటుడికి తల్లిదండ్రులు ఉంటారు. ఇంకో సినిమాలో నటించినప్పుడు
ఆయనకి ఇంకొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఆయనకి తెలుసు తన తల్లిదండ్రులు వీళ్ళు కారని, తన తల్లిదండ్రులు తన కన్నవారని తెలుసు. అలాగే లక్ష్మణస్వామి కూడా ఈ విషయాన్ని గ్రహించినవాడు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రి నాకు తాత్కాలికమైన తల్లిదండ్రులు, వీళ్ళు దేహ సంబంధం వల్ల వచ్చిన తల్లిదండ్రులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా తాత్కాలికమైన వాళ్ళు, ఈ శరీరంతో ఉండగా వచ్చిన వాళ్ళు. కానీ అక్కడ ఉన్నవాడు కేవలం నా అన్న కాదు, ఆయన కేవలం అన్న కాదు, ఆయన నాకు స్వామి, నాకు ఆయనకి ఒక నిత్య సంబంధం ఉంది అన్న ఒక విశేష ధర్మాన్ని ఆశ్రయించినవాడు లక్ష్మణుడు. సామాన్య ధర్మం ఏదో తెలుసా? సామాన్య ధర్మం అంటే ఏమిటంటే, ఈవిడ నా తల్లి, ఈయన నా తండ్రి, వీళ్ళతో నేను ఉండాలి అని, ఇది సామాన్య ధర్మం. విశేష ధర్మం ఏమిటంటే భగవంతుడి యొక్క నిత్యత్వాన్ని, భగవంతుడితోని మనకు గల నిత్య సంబంధాన్ని ఎరగడం, అంటే దాన్ని గుర్తించడం, అది విశేష ధర్మం. ఆ విశేష ధర్మాన్ని గుర్తించినవాడు కాబట్టి లక్ష్మణస్వామిది విశేష ధర్మం. ఇప్పుడు ఇలా నిత్య సంబంధాన్ని గుర్తించిన వాళ్ళనే మనం భాగవతోత్తములు అంటాం. అలాంటి భాగవతోత్తముడు లక్ష్మణస్వామి. అందుకని ఆయనకి ఇవేవి పట్టవు. లేకపోతే సామాన్యంగా మనం ఆలోచిస్తే, రామచంద్రమూర్తి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అమ్మా నాన్నల దగ్గర ఉండడమే ఉత్తమం, ఎందుకంటే నేను వనవాసానికి నేను వెళ్ళిపోతే మరి వీళ్ళని ఎవరు చూస్తారు అని రాముడు చెప్పినా సరే, లేదు ససేమిరా నేను నీతోనే వస్తానని పట్టుపట్టి పాదాలు పట్టుకొని మరి ప్రాధేయపడి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి నిత్య సంబంధం అన్నది మనం కూడా రామాయణంలో దర్శించాలి. ఈ విధంగా మన పెద్దలు దర్శించారు. ఎందుకంటే రామాయణం కేవలం అది ఏదో ధర్మాలను చెప్పే గ్రంథమో అలాగా దాన్ని పరిశీలించడం అన్నది దానికంటే కూడా ఉత్కృష్టంగా మనకి భగవంతుడికి గల సంబంధాన్ని మనం గుర్తించాలి అన్నది. అయితే లక్ష్మణస్వామి కంటే కూడా ఇంకా విశేషమైన ధర్మాన్ని పాటించిన వాడు భరతుడని అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు అనంటే, లక్ష్మణస్వామి రాముడితో ఉండడమే తన జీవిత లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని మొత్తాన్ని రాముడి కోసమే త్యాగం చేశాడు. కానీ ఆయన ఆ సందర్భంలో రాముడి మాటల్ని కొన్నిటిని లక్ష్య పెట్టలేదు. భగవంతుడి మాటలు ఆయన ఇక్కడే ఉండు అని అన్నాడు, అయోధ్యలోనే ఉండు అని చెప్పాడు. అయోధ్యలో ఆయన ఉండలేదు. అడవులకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆయనకి గుర్తు చేస్తాడు, ఒకసారి మన ఇంటికి వెళ్ళు, మన రాజ్యానికి వెళ్ళు, అమ్మా నాన్న పరిస్థితి ఏమిటో అంటాడు. అప్పుడు కూడా వినడు. భగవంతుణ్ణి అనుసరించడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. కానీ భరతుడు భగవంతుణ్ణి అనుసరించడంతో పాటు భగవంతుడి ఆజ్ఞలను కూడా అనుసరించాడు. రాముడు వచ్చి నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పగానే రాముడి పాదుకలను పట్టుకొని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద పెట్టి ఆ రాము పాదుకలే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాయి, కానీ నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడిని కాదు, రాముడే ఈ రాజ్యానికి రాజు అని ప్రతి కార్యాన్ని రామ పాదుకలకు నివేదించి ఆయన పాలన చేశాడు. కాబట్టి రాముడి ఆజ్ఞని ఆయన పాలించాడు. కాబట్టి లక్ష్మణుని కంటే కూడా విశేషమైన ధర్మాన్ని పాటించిన వాడు భరతుడు అని చెప్పారు. భరతుడి కంటే విశేషమైన ధర్మాన్ని పాలించిన వాడు శత్రుఘ్నుడు అని అంటారు. ఎందుకంటే రాముడిని కేవలం లక్ష్మణుడు అనుసరించాడు. రాముడిని అనుసరిస్తూ రాముడి ఆజ్ఞలను కూడా అనుసరించాడు. కాబట్టి భరతుడు మహాభాగవతోత్తముడు. కానీ భరతుణ్ణి కూడా, అంటే భరతుడు భాగవతోత్తముడు కదా, ఎందుకంటే నిత్య సంబంధాన్ని గుర్తించినవాడు. కాబట్టి అలాంటి భాగవతోత్తముణ్ణి అనుసరించినవాడు శత్రుఘ్నుడు. కాబట్టి భగవంతుణ్ణే కాదు, భగవంతుణ్ణి హృదయంలో దాచుకున్నటువంటి భాగవతోత్తముల్ని కూడా అనుసరించినవాడు శత్రుఘ్నుడు. కాబట్టి భాగవత సంబంధాన్ని కూడా మనం రామాయణంలో స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి రామాయణంలో, మనం చూడవలసింది ఇదే. అందుకని ఈ సంబంధాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే భగవంతుడు హృదయాన్ని మనం ఎక్కడైనా చూడాలంటే అది భాగవతోత్తముల హృదయం నుండే భగవంతుడు ప్రకాశిస్తాడు. రాముడెవరో మీరు తెలుసుకోవాలంటే ఒక త్యాగరాజస్వామిని అడగండి. రాముడెవరో తెలుసుకోవాలంటే ఒక తూము నరసింహదాసు గారిని అడగండి. రాముడెవరో మీరు తెలుసుకోవాలంటే ఒక రామదాసు గారిని అడగండి. రాముడెవరో తెలుసుకోవాలంటే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనటువంటి ఆ హనుమంతుడున్నాడే, ఆయన అడగని చెప్తాడు రాముడంటే ఎవరో. అంతవరకు. ఎందుకంటే చూడండి, వాల్మీకి ఋషి కదా, ఋషి దర్శనాత్, ఋషి దర్శిస్తాడు.
మనం రామాయణాన్ని చూసి మనం ఏమిటి దర్శిస్తాం? అందులో ఉన్న పైన ఉన్న మెరుగుల్ని మనం దర్శిస్తాం. కానీ వీళ్ళు భాగవతోత్తములు, వాళ్ళ దర్శనం వేరు, మన దర్శనం వేరు. మనది సామాన్య దర్శనం అయితే వాళ్ళది విశేష దర్శనం. అందుకని ఎప్పుడైనా సరే పక్కన మహాత్ములు ఏం చెప్పారు రామాయణం కోసం, మహాత్ములు ఎలా దర్శించారు, అది మనం చూసుకోవాలి. ఒక తులసీదాస్ లాంటి వాళ్ళని రాముణ్ణి గురించి చెప్తూ ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి ఉన్నది. రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే అని. రాముడంటే ఎవరో మనకి ఈ శ్లోకం చెప్తున్నది. సాధారణంగా వేదాంత శాస్త్రం, ఎందుకంటే నేను వేదాంత అధ్యాయిని, అందుకని నేను ఈ శ్లోకాన్ని నేను ప్రతిపాద్యాంశంగా ఎంచుకున్నాను. రమంతే యోగినో, భగవంతుడి యొక్క స్వరూపం ఎట్టిది అని శాస్త్రంలో ఒక ప్రశ్న. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే నాలెడ్జ్, జ్ఞానం, ఆనందం ఇది అందరికీ తెలుసు. ఇదే భగవంతుడి స్వరూపం అని చెప్పారు. ఇట్టి భగవత్ స్వరూపంని యోగులు అనునిత్యం అంతర్ముఖులై వాళ్ళు నిరంతరం దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తున్న ఏ తత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్ని రామ అని అంటారని ఈ శ్లోకం అర్థం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం రాముణ్ణి చూడాల్సిన విధానం ఏమిటి, రాముణ్ణి మనం దర్శించవలసిన విధానం ఎలాంటిది అని మన పూర్వీకులు చాలా జాగ్రత్తగా దాన్ని ఒక స్ట్రక్చర్గా మనకి అందించారు. అలాంటి విషయాన్ని ఈరోజు నేను కొద్దిగా ప్రతిపాదించాను, సమయాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని. ఇంకా ఇలాంటివి చాలా 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 రామాయణంలో గ్రహించవలసినవి ఉన్నాయి. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు మరికొన్ని తీసుకొని వీటి గురించి విశ్లేషణ చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అయితే ఒక పాట పాడమన్నారు. నేను రచించిన ఒక పాట ఒకటి పాడతాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామనామ కీర్తనము సలుపవేరా, రాముడే సారమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. కోరి కోరి ఋషులు సురలు భక్తి మీరా, బ్రహ్మరుద్ర అద్రిజాదులార్తితోడా. జపము తపము కీర్తనములు నెరపలేదా, అట్టి రామ మంత్రమునే మరచుటేలా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. ఆంజనేయ దాస్య భక్తి అమితమేగా, జటాయు సుగ్రీవాదులు ధన్యులేగా. విభీషణుని శరణు గాథ తలకు రాదా, భిన్న జాతులెంచిన మన రాముడేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. పరతత్వము పరబ్రహ్మ రాముడేగా, ఇతర దేవతలను శరణు పొందుటేలా.
లక్ష్మణ గుహ భరతులు ఆదర్శమేగా, సీతాపతి నామము భవతారకమేగా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. రామ రామ రామయని పలుకవేరా, రాముడే జీవమని తెలియవేరా. శ్రీరాముడే జీవమని తెలియవేరా, రఘురాముడే జీవమని తెలియవేరా. జై శ్రీరామ్. నేత్రాలు ఉండి చూడలేనటువంటి జనాలకి నేత్రాలు లేకపోయినా అంతర్ముఖంగా రామదర్శనం చేసి చేయించిన మహానుభావుడితడు. వయస్సు వల్ల చిన్నవాడైనాడు కానీ లేకపోతే పాద నమస్కారం చేయవలసినటువంటి వాడు. ఈ వారధి ఈవేళ సుసంపన్నమైంది నేను భావిస్తూ ఉన్నాను. ఇందుకు నారాయణ కుటుంబాన్ని, మా శ్రీరామ చక్రధర్ పరివారాన్ని ఆత్మీయంగా సంభావిస్తూ ఉన్నాను. సంస్కార క్రమ సంపన్నాం అద్రుమం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారిణి. ఎవరి మాట అంది? రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి మధుర భాషను ముగ్ధుడై చెప్పిన మాట ఇది. కిష్కింధకాండలో వస్తుంది. బాబు, నీకు ఇంకో జన్మ అయితే లేదు, అంతవరకు మాత్రం గ్యారంటీ. ఎందుకు అని అడుగు. ఏది తెలుసుకోవాలో, రామాయణంలో ఏది గ్రహించాలో ఇవన్నీ కూడా నువ్వు గ్రహించగలిగావు. ఇంకో జన్మంటూ ఉంటే మా అందరికంటే మంచి రాజీవలోచనుడిగా నువ్వు జన్మిస్తావు. అప్పుడు రామతత్వాన్ని మరింతగా దర్శించి మా చేత దర్శింపచేస్తావు. రామనారాయణం ఆజీవన పారాయణమైంది ఇవాళ. దీనివల్ల నీకు హార్దికమైనటువంటి ఆత్మీయ అభినందన హరిశ్రీ చందనం సమర్పిస్తున్నాను. నా శంకరనారాయణ గారు పక్కనే ఉన్నారు. జై శ్రీరామ్. ఉండబట్టలేక ఉంచుకోబట్టలేక ఉన్నబట్ట చాలనుకొని ఉన్నంతగా మరి సంభావించాలని ఈ శాలతో మీ అందరి తరఫున నేను సత్కరిస్తున్నాను. జై శ్రీరామ్. స్కూల్స్ అందరినీ వీ హ్యావ్ స్కూల్స్, కాలేజెస్, టీచర్స్, పేరెంట్స్, all of you, we have requested you multiple times to participate in the training programs with 100%. Of course, lot of children and school managements have supported us 200%. But I have been listening to lot of people giving excuses like, na train miss ayindi, I have missed my train, I am not able to come, I am busy with my exams, I am doing that, I am doing this. See, these are all mere excuses. In your life, Varadhi or programs like this are one-time opportunities. People who could not participate must learn from who is standing in front of you that there are 1,000 reasons for not doing things, but there must be only single reason to pursue things and achieve what you are destined to. So take him as an inspiration. Of course, he is an inspiration for all of us. So it is not your inability which takes you forward. It is your special ability which you have to recognize and which can take you forward. Remember this, each one of us have this ability, that special ability. Never succumb to your excuses.
గుడి కట్టాను, గుడిలో 100 రూపాయలు వేశాను, లేకపోతే బయట యాచకులకు 100 రూపాయలు వేశాను, నా పుణ్యం వచ్చేసింది, సరిపోదు. నువ్వు రామాయణం చదివేది నీ కోసం కాదు, రామాయణం చదివేది రాముడి కోసం కాదు, రామాయణం చదివేది సమాజం కోసం. నువ్వు రామాయణం చదివితే రాముడికి ఏంటి లాభం? మీరు రామాయణం చదవటం వల్ల రాముడికి ఏమన్నా లాభం ఉందా? లాభం ఉందా? ఎవడికి లాభం? రాముడిని ఆశ్రయిస్తే ఎవడికి లాభం? రాముడు అండి మాకేం చేయలేదండి కాబట్టి వదిలేస్తానంటే ఎవడికి నష్టం? నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోతుంది. ఈ నష్టాన్ని కలిగించుకోకూడదంటే రాముడిని పట్టుకోవాలని ఎలా పట్టుకోవాలో నేర్పించాడు ఈ పిల్లాడు మనకి. లేకపోతే నడిచే రామాయణమైన విజయరాఘవాచార్యులు గారు వారి ప్రసంగాన్ని విని మేము మామూలుగా ఫార్మాలిటీ ప్రకారం గెస్ట్ని సత్కరించవలసిందిగా అనౌన్స్ చేయాలి. ఆ అనౌన్స్మెంట్స్ ఫార్మాలిటీని పాటించకుండా, ఏది పాటించకుండా అలా పరిగెడుతూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని అంటే నేను సత్కరిస్తానని వెళ్ళిపోయారు ఆయన. అలాంటి నడిచే రామాయణమే వచ్చి సత్కరించిందంటే ఆ అబ్బాయి ఎంత అదృష్టవంతులో అర్థమించింది. జై శ్రీరామ్. పరమేశ్వరన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.